టీటీడీ వ్యవహారం రోజురోజుకు ముదిరి పాకాన పడుతోంది. రమణ దీక్షితులు టీటీడీ బోర్డుపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటే రమణ దీక్షితుల తీరుకు వ్యతిరేకంగా టీటీడీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. నిన్న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు ఇవాళ పూర్తిగా విధులు బహిష్కరించారు. తిరుపతిలో టీటీడీ కార్యాలయం ఎదుట రమణ దీక్షితులకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. తిరుమల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, ఓవర్ టు యు. సంతోష్, ఏదైతే శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ప్రతిష్టను దిగదార్చుకున్నటువంటి రమణ దీక్షితులకు వ్యతిరేకంగా టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్స్ మొత్తం కూడా దాదాపు 15 సంఘాలన్నీ కూడా ఇక్కడ ఆందోళన బాటపట్టాయి. గత 3 రోజులుగా కూడా ఆందోళన చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నప్పటికీ నిన్నటి ఉదయం నల్ల బ్యాడ్జీలతో శ్రీవారి ఆలయంతో పాటు విధులు మొత్తానికి కూడా టీటీడీ ఉద్యోగులందరూ హాజరయ్యారు. ఈ రోజు మాత్రం ఏకంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆందోళనకు దిగిన పరిస్థితి మనం చూడవచ్చు. కేవలం టీటీడీ ప్రతిష్టతో పాటు శ్రీవారి వైభవాన్ని దెబ్బతీసేలా రమణ దీక్షితులు మాట్లాడుతున్నారంటే కూడా వారందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు రమణ దీక్షితుల గారైతే శ్రీవారికి సరైన నైవేద్యం పెట్టలేదు, దాంతోపాటు కొన్ని వజ్రాలతో పాటు అవన్నీ మిస్ అయ్యని చెప్పి ఒక ఆందోళన, ఒక సమస్యను అయితే రేపు మీరెందుకు ధర్నాను పోరాటాలు చేస్తారు? ఇది పూర్తిగా రమణ దీక్షలు చేసినటువంటి పూర్తిగా ఇది అవాస్తవాలు. ఇవన్నీ ఆయన చేసినటువంటి ప్రకటనలు, పత్రికా ప్రకటన ద్వారా స్వామివారి కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఒక స్వామివారి కైంకర్యంలో దాదాపు 4 దశాబ్దాల పాటు వారు సేవలు చేసి ఈ విధంగా స్వామివారిని ప్రతిష్టని దిగదార్చి యాత్రిక మనోభావాలని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడడం చాలా సబబు కాదు. కాబట్టి వెంటనే బేషరత్తుగా ఆయన స్వామివారిని మన్నించమని మీ ద్వారా నేను వారిని కోరుతున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఒక మంచి వాతావరణంలో నువ్వు అన్ని తెలిసి ఈ విధంగా నువ్వు అవాస్తవాలని మాట్లాడుతున్నావే, ఇది నీకు భగవంతుడు క్షమిస్తాడా అని నేను మీ ద్వారా నేను అతన్ని క్వశ్చన్ చేస్తున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు రమణ దీక్షితుల యొక్క కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? ఓం నమో వెంకటేశయ్య. గత కొద్ది రోజులుగా మీడియాలో జరుగుతున్నటువంటి టీటీడీపై దుష్ప్రచారాలు అన్నీ కూడా టీటీడీ ఉద్యోగులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మాకు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. రమణ దీక్షితులు గారు మీ సంస్థ పైన ఇటువంటి కామెంట్స్ చేస్తుంటే ఉద్యోగస్తులు అందరూ మీరు ఎందుకు దానిపైన అపోజ్ చేయట్లేదు అని చెప్పి వివిధ ఫోన్ కాల్స్ కూడా మాకు వచ్చాయి. కాబట్టి మేము ఆయన దాదాపు 4 దశాబ్దాల పాటు శ్రీవారి సన్నిధిలో అర్చకులుగా, 3 దశాబ్దాల పాటు ప్రధాన అర్చకులుగా విధులు నిర్వహించి లక్షలాది జీతాలు తీసుకొని అక్కడే కీర్తి ప్రతిష్టలు గడించి, ఈ సంస్థ ద్వారా కీర్తి ప్రతిష్టలు గడించి స్వామివారి దయ వల్ల అదే సంస్థని ఈరోజు పదవి విరమణ పొందిన తరువాత అతను చేస్తున్నటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలు, ఈ దుష్ప్రచారాలన్నీ చూస్తుంటే మా యొక్క టీటీడీ ఉద్యోగస్తులకు మరియు భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దయచేసి ఆయనకి 2 చేతులు జోడించి మా టీటీడీ ఉద్యోగస్తులందరూ కోరడం ఏమంటే, దయచేసి టీటీడీ సంస్థ పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకండి. మీరు ఒక మంచితనాన్ని చూసే ఒకప్పుడు మీ 3 కుమారులకు కూడా స్పెషల్ కేసు కింద టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక కుమారుడు చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర పనిచేస్తున్నారు, మరో 2 కుమారులు టీటీడీ తిరుమల టెంపుల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఒక పక్క అయితే, ఏదైతే మీరు నిన్న శ్రీవారి ఆలయంలోనే నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం భక్తుల మనోభావాలను కూడా తీవ్రంగా దెబ్బతీసిందనేది కూడా ఒక వాదన వస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి మేమేమి నల్ల బ్యాడ్జీలు వేసి విధులు నిర్వహించలేదు. భక్తుల యొక్క మనోభావాలు ఆల్రెడీ దెబ్బతిన్నాయి కాబట్టి, ఉద్యోగస్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము సామరస్య శాంతియుతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి మేము నిరసన తెలియజేయడం జరిగింది. మరి మా అధికారుల ఆదేశాలతో ఆ నల్ల బ్యాడ్జీలు కూడా ఈరోజు తీసేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ ఏడీ బిల్డింగ్లో
చాలా శాంతియుతంగా మేము నిరసనలు తెలియజేస్తున్నాము. ఇది ఏదైతే టీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి. ఏదైతే శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలకు సంబంధించి టీటీడీకి సంబంధించి ప్రతిష్టను దెబ్బతీసేలా రమణ దీక్షితులు వ్యవహరించడంతో పాటు వాళ్ళు వ్యాఖ్యలు చేశారని, ఇది భక్తుల మనోభావాలతో పాటు కోట్లాది మంది ఉన్నటువంటి తెలుగు ప్రజలతో పాటు ఎక్కడైతే స్వామిని కొలిచే వారందరి మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయని వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే నిన్నటి దినము తిరుమలలో నల్ల బ్యాడ్జీలతో శ్రీవారి ఆలయంలోనే నిరసన వ్యక్తం చేయడంపై కూడా వారు వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఉంది. ఇది కేవలం భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కాదని, ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో వాటిని వెలుగు తీయడానికి, వాటి నుంచి ఉపశమనం పొందడానికి మాత్రమే తాము నల్ల బ్యాడ్జీలు ధరించి పోరాటం చేసింది తప్ప ఇంకా వేరే ఒక్క ఉద్దేశం ఏదీ లేదంటూ కూడా వారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.